వెల్కమ్ టు నెక్సలా.com. ఇప్పుడు ఈ నెక్సలా.com వెబ్‌సైట్ అప్‌డేట్ అయ్యి మరికొత్త ఫీచర్స్‌తోనే మీ ముందుకొచ్చింది. సో, బేసిక్‌గా మీరు అందులో ఉన్న ఫీచర్స్ మొత్తం అన్నీ ఒక్కసారి చూసి, మొత్తం అంతా చూస్తే మీకు ఉపయోగపడే ఫీచర్‌లోని మీరు తీసుకోవచ్చు. బేసిక్ ఇందులో వచ్చేసి ఏముంటాయంటే బ్యాచిలర్స్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటది, మాస్టర్స్ ఉంటది. తర్వాత టెస్ట్ ఏదో అప్లికేషన్స్ ఉంటాయి, యూనివర్సిటీ సెర్చ్ ఉంటది, ప్రీ యూనివర్సిటీ సెర్చ్ ఉంటది, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఉంటది. వాట్ నాట్ ఎవ్రీథింగ్ మీరు జర్నీకి వెళ్ళాలి, సపోర్ట్ కావాలి అంటే ప్రతీది నెక్సలా.కామ్‌లో ఉంటది. సో, బేసిక్‌గా ఈరోజు మనం వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ యూరోపాస్ సీవీ. అసలు యూరోపాస్ సీవీ అంటే ఏంటి? మనం దానికి, దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? యూరోపాస్ సీవీ అంటే ఏముంది? అక్కడ యూరోపియన్ కంట్రీస్‌లో వాడతారు. అదే యూరోపాస్ సీవీ అని అనుకోవద్దు. అందులోనే మొత్తం యూరోపాస్ సీవీకి, మన సీవీకి తేడా ఏంటంటే, మన దాంట్లోనే రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్‌లో ఉంటది. లైక్ ఎలా చెప్పాలి మీకు? లైక్ పాస్ట్ నుంచి రీసెంట్‌కుంటది. వేరేస్ యూరోపా సీవీలో అయితే ప్రెజెంట్‌ని రీసెంట్ నుంచి పాస్ట్‌కుంటది. అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తే మీ జాబ్, డిగ్రీ, 10థ్, 12థ్. బట్ వేరేది మనదేంటి 10థ్, 12థ్ డిగ్రీ జాబ్ అలా ఉంటది. సో, ఈ 2 ఒక మేజర్ డిఫరెన్స్ అయితే తర్వాత యూరోపా సీవీలోని మీ టెక్నికల్ స్కిల్స్‌ని అంటే లైక్ హైలైట్ చేసుకోవచ్చు. హైలైట్ అని చెప్పను గానీ, హైలైట్ చేసుకోవచ్చు. లైక్ సో అండ్ సో మీకు సో అండ్ సో ఇందులో గూగుల్ షీట్స్ వాడడంలోనే ఎక్సెల్ గాని, లైక్ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. తర్వాత మీరు గుడ్ టీమ్ ప్లేయర్, హార్డ్ వర్క్ ఇలాగా యూరోపాసివ్‌లో బోలెడు మీకున్న క్వాలిటీస్‌ని యాడ్ చేసుకోవడానికి అండ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి గూగుల్ ప్లేలో. అలాగే మీకొచ్చే యూరోపాసివ్‌లో. అలాగే మీకొచ్చిన స్కిల్స్ ఇవన్నీ కూడా యూరోపాసివ్‌లో యాడ్ చేసుకోవచ్చు. దీనికి తోడు వాటి డిస్క్రిప్షన్, కంపెనీ అడ్రెస్ లేదా స్కూల్ అడ్రెస్ ఇవన్నీ మొత్తం వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు యూరోపా సీవీలో. లేదు మీరు యూరోపా సీవీ బై చేయాలి, కొనుక్కోవాలి, మాకు ఒక శాంపుల్ కావాలి అనుకుంటే లైక్ శాంపుల్స్ అంటే ఏది పడితే అది కాదు. లైక్ ఇవి అడ్మిషన్ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు యూరోపా సీవీ అంటే లైక్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ లైక్ మొత్తం అన్నీ తీసేసి లైక్ వాళ్ళ ప్రైవసీని మెయింటైన్ చేస్తూ మీకు కొన్ని శాంపుల్ ఫార్మాట్స్ ప్రొవైడ్ చేస్తాం. మీకు ఆ శాంపుల్స్ కావాలంటే మీరిక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయొచ్చు. లేదు అంటే ఆహ్, నెక్స్ట్.కామ్ అని గూగుల్ క్రోమ్‌కెళ్ళి ఆహ్, నెక్స్ట్.కామ్ అని టైప్ చేస్తే ఇలా వస్తది. మీరిక్కడ చూస్తారు. మా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మొత్తం అబౌట్ అవర్ ఫౌండర్, మొత్తం స్టూడెంట్ సర్వీసెస్ ఇవన్నీ మొత్తం ఇలాగా మా ప్రొడక్ట్స్ ఇవన్నీ ఎళ్తాయి. ఇప్పుడు మీకు యూరోపాస్ ఇవి ఎక్కడ కనిపిస్తది ఏంటి అంటే, ఇక్కడ మీకు స్టూడెంట్ సర్వీసెస్ ఉంది కదా! స్టూడెంట్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ సర్వీస్ మీద క్లిక్ చేశాక మీకు ఇలా వస్తది. ఓకే. సో, బేసిక్‌గా ప్రోగ్రామ్స్ ఒకరు బ్యాచిలర్స్, మాస్టర్స్ మాస్టర్స్ ప్రోగ్రామ్. మాస్టర్స్ ప్రోగ్రామ్ ఒక్కసారి క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు. హ్మ్. 6 మంత్స్ మెంటర్‌షిప్, 12 మంత్స్ మెంటర్‌షిప్ స్టూడెంట్ సీవీ. స్టూడెంట్ సీవీ వచ్చేసి 250 మాత్రమే. సో, ఇది స్టూడెంట్ సీవీ. దీని మీద క్లిక్ చేస్తే అసలు ఏంటి, ఎన్ని శాంపిల్స్ వస్తాయి, ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. సో, బేసిక్‌గా ఇలా వచ్చింది. సో, 12 టెంప్లేట్స్ వస్తే మీకొస్తాయి. వీటిని రిఫరెన్స్‌గా యూజ్ చేసుకొని మీరు మీ సీవీ రెడీ చేసుకోవచ్చు. దీన్ని యాడ్ టు కార్ట్ చేస్తే యాడ్ టు కార్ట్ చేశాక వ్యూ కార్ట్ నొక్కి ప్రొసీడ్ టు పేమెంట్ చేశామనుకోండి. ఇదిగోండి ఇక్కడ యాడ్ టు వ్యూ కార్ట్ నొక్కి ప్రొసీడ్ టు పేమెంట్ చేస్తే మీకు మొత్తం అంతా ఆ పేమెంట్ అంతా అయిపోద్ది. అసలా సీవీ టెంప్లేట్ ఎలా వస్తదనేది మీకు ఒక డమ్మీ ఫార్మాట్ చూపిస్తాను. ఇది ఇలా అయితే రాదు. జస్ట్ మీకు ఒక డమ్మీ ఫార్మాట్ అంతే. అసలు ఎలా రెడీ చేసుకోవచ్చు ఏంటి, నేము, వర్క్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాను కదా! క్రోనాలజికల్ రీసెంట్ నుంచి ఫాస్ట్‌గొస్తది. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆ తర్వాత స్టడీస్ ఇవన్నీ మొత్తం అన్నీ వరుసగా ఉంటది. అలాగా మనం ఒక పేజ్‌లోనే కాదు ఒక 2-3 పేజెస్‌లో కూడా పెట్టుకోవచ్చు యూరోపాస్ మాక్సిమం 2 లేదా మాక్సిమం 2 అంతే. అంతకు మించి ఎక్కువ పెట్టినా కూడా సరిపోదు. సో, బేసిక్‌గా మొత్తం ఇప్పుడు పర్టిక్యులర్ ఏ యూనివర్సిటీకి అప్లై చేసినా మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు అక్కడ జర్మనీలోనే బేసిక్‌గా ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే సమ్ మినిమమ్ చార్జెస్ ఉంటాయి. బట్ మాక్సిమం ఆఫ్ ద ఎడ్యుకేషన్ వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్. సో, టఫ్ కాంపిటీషన్ ఉంటది. వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి కారణాలు చూస్తారు. మీరు ఆ ఒక్క కారణం కూడా చూపించకుండా లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్
ఐసీబీనేవి, ఎల్ఓఆర్ ఏమి, ఎస్ఓపి ఏవి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అప్ టు డేట్ లైక్ ఎవ్రీథింగ్ పిన్ పాయింట్ ఉంటాయి. అయితే మాత్రం అడ్మిషన్ మీకైతే ఖచ్చితంగా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీ గ్రేడ్ పాయింట్స్ కూడా మీరు అప్లై చేసే యూనివర్సిటీకి మీకు ఎలిజిబిలిటీ ఉండి మొత్తం అంతా ఓకే అయితే మీ గ్రేడ్ పాయింట్స్ కూడా అంతా ఓకే ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే మీకైతే హన్ 100% అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చిన్న చిన్న డాక్యుమెంట్సే కదండీ! వాటినైతే నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇది ఇవాల్టి వీడియోలో న్యూరోపాస్ సివి కోసము. మీకు ఒకవేళ దీని లింక్ కావాలంటే మేము నెక్స్ట్ చాలా కింద వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. మీరైతే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే అందరికి యూజ్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా జర్మనీ వెళ్ళాలి, స్టడీస్ కోసము అనుకుంటే మీరైతే వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. మీరు కూడా చేసుకోండి. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.